హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనీ పర్స్. లెట్స్ లెర్న్ సంథింగ్ న్యూ టుడే. మనం గత కొన్ని సంవత్సరాలుగా కంటిన్యూస్గా ఫిక్స్డ్ డిపాజిట్ నుంచి వచ్చే ఇంట్రెస్ట్ రేట్లు తగ్గిపోవడం గమనిస్తున్నాం కదా. సో మార్కెట్లో ఫిక్స్డ్ డిపాజిట్ లాగా గ్యారంటీ రిటర్న్తో ఫిక్స్డ్ డిపాజిట్ కన్నా ఎక్కువ ఇంట్రెస్ట్ ఇచ్చే ప్రోడక్ట్లు చాలా తక్కువ ఉన్నాయి. అలాంటి ప్రొడక్ట్స్లోని ఒక ప్రోడక్ట్ ప్రధాన మంత్రి వయో వందన యోజన. ఈరోజు మన వీకెండ్ మనీ షోలో ఈ ప్రధాన మంత్రి వయో వందన యోజన ఒక స్కీమ్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే టాపిక్ చివరిలోని ఈ ప్రధాన మంత్రి వయో వందన యోజన స్కీమ్ని సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్తో కంపేర్ చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, సో దట్ మీకు డెసిషన్ తీసుకొని ఈజీ అవుతుంది. సో టాపిక్ చివరి వరకు చూడడం మిస్ అవ్వకండి. లెట్స్ స్టార్ట్ అవర్ వీకెండ్ మనీ షో. టాపిక్లోకి వెళ్ళే ముందు ఒక విషయం చెప్దాం అనుకున్నాను. మీరు ఇదే మన మనీ పర్స్ ఛానల్కి ఫస్ట్ టైం వస్తున్నట్టయితే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూసి మీ ఫైనాన్షియల్ నాలెడ్జ్ అప్గ్రేడ్ చేసుకోవడానికి కింద రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద ప్రెస్ చేయడం ద్వారా మన నుంచి వచ్చే వీడియోని ఎప్పటికప్పుడు లేటెస్ట్గా చూడండి. కమింగ్ టు ద స్కీమ్ డీటెయిల్స్, ఈ స్కీమ్ని సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సీనియర్ సిటిజన్స్ని దృష్టిలో పెట్టుకుని లాంచ్ చేసింది. అందుకని ఈ స్కీమ్లో జాయిన్ అవ్వాలంటే జాయిన్ అయ్యే వ్యక్తి యొక్క వయసు మినిమం 60 సంవత్సరాలు ఉండాలి. మ్యాక్సిమం మేజర్ ఎంట్రీకి లిమిట్ లేదు. సో ఏజ్ వారైనా ఈ స్కీమ్లో చేరొచ్చు. ఈ స్కీమ్లోని ఇన్వెస్ట్ చేయాలంటే LIC ద్వారా మాత్రమే ఇన్వెస్ట్ చేయగలం. ఈ స్కీమ్లో మనం ఎంత ఇన్వెస్ట్ చేయాలో ఎలా తెలుసుకోవాలంటే, ఈ స్కీమ్లో మనం ఇన్వెస్ట్ చేయడానికి మనం పెన్షన్ తీసుకుంటాం కదా, ఆ తీసుకుని మూడుని బట్టి మనం ఇన్వెస్ట్ చేసే అమౌంట్ డిసైడ్ చేస్తారు. అలాగే మనం పెన్షన్ తీసుకునే అమౌంట్ని బట్టి కూడా మనం ఇన్వెస్ట్ చేయాల్సిన అమౌంట్ వీళ్ళు ఒక టేబుల్ బట్టి ఇచ్చారన్నమాట. సో మనం పెన్షన్ 4 మోడ్స్లో తీసుకోవడానికి వీళ్ళు వెసులుబాటు కల్పిస్తున్నారు. ఒకటి మంత్లీ, ఇంకోటి క్వార్టర్లీ, ఇంకోటి హాఫ్ ఇయర్లీ, ఇంకోటి ఇయర్లీ. అలాగే మీరు పెన్షన్ తీసుకోవడానికి మినిమం అండ్ మ్యాక్సిమం లిమిట్స్ పెట్టారన్నమాట. ఒకవేళ మీరు మంత్లీ మోడ్లో పెన్షన్ తీసుకోవాలనుకోండి, ఈ స్కీమ్లో జాయిన్ అయిన తర్వాత మినిమం 1000 రూపీస్ పెన్షన్ తీసుకోవాల్సి వస్తుంది, మ్యాక్సిమం 10,000 రూపాయలు పెన్షన్ తీసుకోవాల్సి వస్తుంది. అదే క్వార్టర్లీ మోడ్లో పెన్షన్ తీసుకోవాలంటే ఇక్కడ చూపిస్తున్న విధంగా మినిమం 3,000 రూపీస్ పెన్షన్ తీసుకోవాల్సి వస్తుంది, మ్యాక్సిమం 30,000 పెన్షన్ తీసుకోవాల్సి వస్తుంది. అదే హాఫ్ ఇయర్లీ మోడ్లో మీరు పెన్షన్ తీసుకోవాలని డిసైడ్ అయ్యారంటే మినిమం 6,000 పెన్షన్ తీసుకోవాల్సి వస్తుంది, మ్యాక్సిమం 60,000 పెన్షన్ తీసుకోవాల్సి వస్తుంది. అదే ఇయర్లీ మోడ్లోని మీరు పెన్షన్ తీసుకోవాలనుకుంటున్నారు అనుకోండి, అంటే సంవత్సరానికి ఒకసారి మీరు మినిమం 12,000 పెన్షన్ తీసుకోవాల్సి వస్తుంది, మ్యాక్సిమం 1,20,000 వరకు ఈ స్కీమ్ నుంచి పెన్షన్ తీసుకోగలరు అన్నమాట. సో ఈ మోడ్స్ని బట్టి మీరు ఏ మోడ్ ఎంత అమౌంట్ డిసైడ్ అయిన తర్వాత మీ ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ ఉంటుంది, దాన్ని కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే ఈ స్కీమ్లోని మనం ఏ మోడ్లో సెలెక్ట్ చేసుకుంటామో ఆ మోడ్ ఒక పీరియడ్ తర్వాత ఇస్తారు. అంటే ఏంటంటే పెన్షన్ ఎలా స్టార్ట్ అవుతుంది అంటే, లెట్స్ సే మీరు మంత్లీ మోడ్లో పెన్షన్ తీసుకుందాం డిసైడ్ అయ్యారు అనుకోండి. మంత్లీ అంటే ఏంటి, ఎవ్రీ మంత్ వస్తుంది కదా, అందుకని మీరు ఇన్వెస్ట్ చేసిన 1 నెల తర్వాత నుంచి పెన్షన్ స్టార్ట్ అవుతుంది. అదే మీరు క్వార్టర్లీ మోడ్లో పెన్షన్ తీసుకుందాం అనుకున్నారనుకోండి, మీరు ఇన్వెస్ట్ చేసిన 3 నెలల తర్వాత నుంచి ఎవ్రీ క్వార్టర్ మీ బ్యాంక్ అకౌంట్లో డైరెక్ట్గా పెన్షన్ క్రెడిట్ అయిపోతుంది. అదే మీరు హాఫ్ ఇయర్లీ మోడ్లో పెన్షన్ తీసుకోవాలనుకున్నారనుకోండి, పెన్షన్ మీకు మీరు ఇన్వెస్ట్ చేసిన తర్వాత 6 మంత్స్ తర్వాత డైరెక్ట్గా మీ అకౌంట్లో క్రెడిట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. అదే మీరు ఇయర్లీ మోడ్లో పెన్షన్ తీసుకోవాలనుకున్నారనుకోండి, మీరు ఇన్వెస్ట్ చేసిన 1 సంవత్సరం అంటే 12 నెలల తర్వాత నుంచి మీకు పెన్షన్ డైరెక్ట్గా మీ అకౌంట్లో క్రెడిట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. నేను వీడియో బిగినింగ్లో చెప్పినట్టు ఈ స్కీమ్లోని ఎంత ఇన్వెస్ట్ చేయాలో మనం తీసుకునే పెన్షన్ మోడ్ని బట్టి, పెన్షన్ అమౌంట్ని బట్టి డిసైడ్ చేసి ఉంటుంది అని చెప్పాను కదా. సో ఇక్కడ మీకు మినిమం అండ్ మ్యాక్సిమం అమౌంట్స్ ఎంత ఇన్వెస్ట్ చేయాలో ఈచ్ మోడ్ని బట్టి ఇచ్చారన్నమాట ఈ టేబుల్లో. దీన్ని బట్టి యాక్చువల్లీ మనం నార్మల్గా ఇన్వెస్ట్ చేసేటప్పుడు వీళ్ళు చూపిస్తున్న ఆ మినిమం అమౌంట్ లేకపోతే మ్యాక్సిమం అమౌంట్ ఇన్వెస్ట్ చేయాలి. ఆ రెండింటికి మధ్యలో ఎంతో కొంత మనకి ఎంత డబ్బులు ఉంటే అంత ఇన్వెస్ట్ చేస్తాం కదా. సో మనం ఇన్వెస్ట్ చేసే అమౌంట్కి మనకి ఎంత పెన్షన్ వస్తుందో ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలి, దానికి సింపుల్ ఫార్ములా ఉన్నది, అది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎంతైతే ఇన్వెస్ట్ చేస్తామో ఆ ఇన్వెస్ట్ చేసే అమౌంట్లోని ప్రతి 1000 రూపాయలకి మనం తీసుకునే మోడ్ని బట్టి ఎంత పెన్షన్ వస్తుందో వీళ్ళు ఇక్కడ ఈ కింద చార్ట్లో చూపిస్తున్నారు. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇయర్లీ మోడ్లో పెన్షన్ తీసుకోవాలనుకుంటున్నారనుకోండి, మీరు ఇన్వెస్ట్ చేసే ప్రతి 1000 రూపాయలకి మీకు 83 రూపాయలు పెన్షన్ వస్తుంది. అదే మీరు మంత్లీ మోడ్లో పెన్షన్ తీసుకోవాలనుకుంటున్నారనుకోండి, మీరు ఇన్వెస్ట్ చేసే ప్రతి 1000 రూపాయలకి మీకు 80 రూపాయలు పెన్షన్ వస్తుంది అన్నమాట. సో ఈ కింద ఉన్న చార్ట్ని యూజ్ చేసుకుని మనం లెట్స్ సే ఒక రఫ్గా ఇంత అమౌంట్ మనం ఇన్వెస్ట్ చేస్తామని చూసి దానికి ఎంత పెన్షన్ వస్తుందో ఎలా క్యాలిక్యులేట్ చేయాలో మీకు ఈజీగా ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఇక్కడ ఒక సింపుల్ క్యాలిక్యులేషన్ చూపిస్తాను చూడండి. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర 5 లక్షల రూపాయలు ఉన్నాయి, మీరు 5 లక్షలు ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నారు. అలాగే మీకు పెన్షన్ మంత్లీ మోడ్లో కావాలనుకుంటున్నారు అనుకోండి, అప్పుడు మీకు పెన్షన్ ఎంత వస్తుందో ఎలా క్యాలిక్యులేట్ చేయాలో చూడండి. సింపుల్ థింగ్, వీళ్ళు ఏమన్నారు, ప్రతి 1000 రూపీస్కి మంత్లీ మోడ్లో ఇన్వెస్ట్ చేసేటట్టయితే 80 రూపాయలు పెన్షన్ ఇస్తామని చెప్తున్నారు కదా. మనం 5 లక్షల రూపాయలు ఇన్వెస్ట్ చేస్తున్నాం కాబట్టి 5 లక్షల్ని 1000తో డివైడ్ చేయండి.
1000తో డివైడ్ చేస్తే ఎంత వస్తుంది? 500 వస్తుంది. ఆ 500ని 80 రూపీస్తో మల్టిప్లై చేయండి. చేస్తే ఎంత వస్తుంది? 40,000 వస్తుంది. ఈ 40,000 అన్నది ఇయర్లీ అన్నమాట. సో మనం పెన్షన్ తీసుకునేది మంత్లీ కదా. సో ఆ 40,000ని డివైడెడ్ బై 12 చేయండి. 12 చేస్తే మీకు వచ్చేది 3,333 రూపీస్ వస్తుంది. ఈ 3,333 రూపీస్ మీరు ఇన్వెస్ట్ చేసే 5 లక్షలకు గాను పెన్షన్ రూపంలో ఎవ్రీ మంత్ మీ అకౌంట్లో డైరెక్ట్గా క్రెడిట్ అయిపోద్ది అన్నమాట. సో ఇలాగా ఈజీగా మీరు ఇన్వెస్ట్ చేసే అమౌంట్ని బట్టి మీకు పెన్షన్ ఎంత వస్తుందో మీరు క్యాలిక్యులేషన్ మీకు మీరే చేసుకోవచ్చు. అండ్ కమింగ్ టు ట్యాక్సేషన్ పార్ట్, ఈ స్కీమ్లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు మనకి ఎటువంటి ట్యాక్స్ బెనిఫిట్స్ రావు. అలాగే మనకు వచ్చే పెన్షన్ కూడా మన యాన్యువల్ ఇన్కమ్పై యాడ్ అయిపోతుంది. సో మీరు ఏ ట్యాక్స్ స్లాబ్లో ఉంటే ఆ ట్యాక్స్ స్లాబ్ బట్టి మీకు వచ్చిన పెన్షన్ అమౌంట్ మీద మీరు ట్యాక్స్ కట్టాల్సి ఉంటుంది. అండ్ ఈ స్కీమ్ టెన్యూర్ విషయంకి వచ్చినట్టయితే ఈ స్కీమ్లో డిపాజిట్ చేసిన తర్వాత మన డబ్బులు 10 సంవత్సరాల వరకు లాకిన్లో ఉంటాయి. 10 సంవత్సరాల తర్వాత మన డబ్బులు మనకు వెనక్కి ఇచ్చేస్తారు. ఈ 10 సంవత్సరాలు మనకి పెన్షన్ రూపంలో మనం తీసుకునే మోడ్ని బట్టి పెన్షన్ పే చేస్తారు. అండ్ అలాగే లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్కీమ్లో డిపాజిట్ చేసిన వ్యక్తికి కానీ లేకపోతే తన పార్ట్నర్కి కానీ ఏదైనా క్రిటికల్ ఇల్నెస్ వచ్చి డబ్బులు కావాల్సిన అవసరం వచ్చిందనుకోండి మెచ్యూరిటీకి ముందే, సో అప్పుడు డబ్బులు తీసుకుని వెసులుబాటును కూడా వీళ్ళు కల్పిస్తున్నారన్నమాట ప్రీమెచ్యూర్ సరెండర్ ఆప్షన్. ఈ ప్రీమెచ్యూర్ సరెండర్ ఆప్షన్లోని మీరు 2% సరెండర్ ఛార్జ్ పే చేయాల్సి ఉంటుంది. అంటే మీరు ఇన్వెస్ట్ చేసిన అమౌంట్లోని 98% అమౌంట్ని మీరు మెచ్యూరిటీకి ముందే తీసుకోవాలనుకున్నట్టయితే తీసుకుని వెసులుబాటు కూడా కల్పిస్తున్నారు. లెట్స్ సే హెల్త్ ఇష్యూ కాకుండా మీకు వేరే ఏదైనా అవసరానికి టర్మ్ అవ్వకముందే మీకు మధ్యలో డబ్బులు కావాల్సి వచ్చింది అనుకోండి, అలాంటప్పుడు వీళ్ళు లోన్ ఫెసిలిటీని కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. మీరు ఇన్వెస్ట్మెంట్ ప్రారంభించిన 3 సంవత్సరాల తర్వాత మీరు ఏదైతే అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తారో ఆ అమౌంట్లోంచి 75% అమౌంట్ వరకు మీరు లోన్ తీసుకుని వెసులుబాటు కల్పిస్తున్నారు. కరెంట్లీ ఇలాంటి లోన్స్ మీద యావరేజ్గా 10% వరకు ఇంట్రెస్ట్ ఛార్జ్ చేస్తున్నారు. అలాగే ఒకవేళ డిపాజిట్ చేసే వ్యక్తికి ఏదైనా రిస్క్ జరిగి మెచ్యూరిటీకి ముందే చనిపోయారు అనుకోండి, ఎంతైతే అమౌంట్ డిపాజిట్ చేశారో ఆ అమౌంట్ని నామినీకి పే చేసేస్తారు. ఈ ప్రధానమంత్రి వయో వందన యోజన స్కీమ్ విషయంలో మీరు గుర్తుంచుకోవాల్సిన ఇంకొక చాలా ముఖ్యమైన పాయింట్ ఏంటంటే ఈ స్కీమ్ ఒక అఫీషియల్ క్లోజర్ డేట్ 31 మార్చ్ 2020. అంటే ఈ ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ నాటికి ఈ స్కీమ్ క్లోజ్ అయిపోతుంది. యాజ్ ఆఫ్ నో ఈ స్కీమ్ని ఎక్స్టెండ్ చేస్తున్నట్టుగా గవర్నమెంట్ నుంచి అఫీషియల్గా ఏమీ డీటెయిల్స్ రాలేదు. అండ్ ఇంకొక విషయం మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే లాస్ట్ టైం ఎక్స్టెండ్ చేశారు. ఎక్స్టెండ్ చేసినప్పుడు ఇంట్రెస్ట్ రేట్లు కూడా సేమ్ కంటిన్యూ చేశారు. కానీ లాస్ట్ ఇయర్ విషయంకి వచ్చినట్టయితే లాస్ట్ ఇయర్ వాజ్ ఎలక్షన్ ఇయర్. సో ఎలక్షన్ ఇయర్ కాబట్టి తగ్గించే ఛాన్సెస్ చాలా వరకు తక్కువ ఉంటాయి. చాలా వరకు ఏంటంటే ప్రజల్ని అట్రాక్ట్ చేయడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ రేట్లు ఆఫర్ చేయడానికి గవర్నమెంట్ ప్రయత్నిస్తూ ఉంటుంది ఇలాంటి ఇయర్స్లోని. సో ఈసారి మార్కెట్లో ఉన్న సినారియో బట్టి మార్కెట్లో ఇంట్రెస్ట్ రేట్లు బాగా తక్కువ ఉన్నాయి కదా, ఇలాంటి టైంలో ఒకవేళ ఎక్స్టెండ్ చేసినా కూడా సేమ్ ఇంట్రెస్ట్ రేట్ ఆఫర్ చేస్తారు లేదా అన్నది కూడా డౌట్ఫుల్లే. సో అందుకని ఈ ఆపర్చునిటీని మిస్ చేసుకోకుండా 31 మార్చ్ లోపలే మీరు ఇన్వెస్ట్ చేయదలుచుకున్నట్టయితే ఇన్వెస్ట్ చేయండి. అలాగే మీ చుట్టుపక్కల ఎవరైనా సీనియర్ సిటిజన్స్ ఉన్నట్టయితే వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ప్రయత్నించండి. ఎందుకంటే చాలామంది సీనియర్ సిటిజన్స్ మనం చూసినట్టయితే కోఆపరేటివ్ బ్యాంక్స్లోనో లేకపోతే వేరే విధాలుగానో హైయర్ ఇంట్రెస్ట్ రేట్ కోసం బాగా రిస్క్ తీసుకుంటున్నారు వాళ్ళ డబ్బులతోని. ఇలాంటి మంచి స్కీమ్ డీటెయిల్స్ వాళ్ళకి తెలిసినట్టయితే ఉపయోగించుకున్నట్టు అవుతుందన్నమాట. సో అందు గురించి మ్యాక్సిమం ఎంతవరకు వీలైతే అంతవరకు ఈ అవేర్నెస్ని 31 మార్చ్ లోపల స్ప్రెడ్ చేయడానికి ప్రయత్నించండి. ఒకవేళ ఎక్స్టెండ్ అయింది అనుకోండి ఇట్ ఈస్ బ్యూటిఫుల్, కానీ ఎక్స్టెండ్ అవ్వలేదు అనుకోండి మనం ఎక్స్టెన్షన్ లోపలే మనం ఏంటంటే ఎవరో మెర్సీ కోసం వెయిట్ చేయకుండా మనమే ఆపర్చునిటీ ఉన్నప్పుడు ఎన్కాష్ చేసుకున్నట్టు వీలవుతుంది అన్నమాట. మనం ఇప్పుడు ఈ ప్రధానమంత్రి వయో వందన యోజనని సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్తో కంపేర్ చేసి చూద్దాం. ముందుగా ఫ్లెక్సిబిలిటీ విషయంకి వచ్చినట్టయితే మనకి ప్రధానమంత్రి వయో వందన యోజనలో 4 మోడ్స్లో పెన్షన్ తీసుకుని వెసులుబాటు కల్పిస్తున్నారు. ఒకటి మంత్లీ, క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ అండ్ ఇయర్లీ. వేరే సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్లో ఓన్లీ మనం క్వార్టర్లీ మోడ్లోనే పెన్షన్ తీసుకోగలం. సాధారణంగా మనకి మంత్లీ ఇన్కమ్ రావడం అలవాటు అయిపోయి ఉంటుంది కాబట్టి సో ఇక్కడ యాక్చువల్లీ ప్రధానమంత్రి వయో వందన యోజన సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్ కన్నా ఎక్కువ స్కోర్ చేస్తుంది. సెకండ్ పాయింట్ టెన్యూర్. ప్రధానమంత్రి వయో వందన యోజన స్కీమ్లోని మనం ఇన్వెస్ట్ చేసిన తర్వాత 10 సంవత్సరాల వరకు సేమ్ పెన్షన్ అమౌంట్నే మనకి పే చేస్తారు. వేరే సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్లో చూసినట్టయితే మనం ఇన్వెస్ట్ చేసిన తర్వాత 5 సంవత్సరాల వరకు పెన్షన్ పే చేస్తారు. ఈ 5 సంవత్సరాల తర్వాత మనం ఎక్స్టెండ్ చేసుకోవాలంటే ఇంకొక 3 సంవత్సరాల వరకు ఎక్స్టెండ్ చేసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు మనం ఉన్న కరెంట్ సినారియోలో ఇంట్రెస్ట్ రేట్లు కంటిన్యూస్గా తగ్గిపోవడం చూస్తున్నాం కదా, ఇలాంటి సినారియోలోని ఇప్పుడున్న ఇంట్రెస్ట్ రేట్కి లాక్ చేసుకుందాం అని ఎవరైనా ఆలోచిస్తున్నట్టయితే సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్ కన్నా ఎక్కువ టెన్యూరు ప్రధానమంత్రి వయో వందన యోజనలో వస్తుంది కాబట్టి ఇక్కడ కూడా ప్రధానమంత్రి వయో వందన యోజన సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్ కన్నా ఎక్కువ స్కోర్ చేస్తుంది. థర్డ్ పాయింట్ ఇంట్రెస్ట్ రేట్లు.
ఇంట్రెస్ట్ రేట్ల విషయంకి వచ్చినట్టయితే ఇక్కడ మనం చూపిస్తుంది ప్రధాన మంత్రి వయ వందన యోజనలో వర్కౌట్ అయ్యి ఇంట్రెస్ట్ రేట్లు అన్నమాట. మనం తీసుకునే పెన్షన్ మోడ్ని బట్టి మనకి ఇంట్రెస్ట్ రేట్ వేరీ అవుతూ ఉంటుంది. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇయర్లీ మోడ్లో పెన్షన్ తీసుకున్నాం అనుకోండి, మనకి 8.3% ఇంట్రెస్ట్ వర్క్ అవుతుంది. అదే మంత్లీ మోడ్లో పెన్షన్ తీసుకోవాలనుకోండి 8% ఇంట్రెస్ట్ వర్క్ అవుతుంది. వేరాస్ సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ విషయంకి వచ్చినట్టయితే కరెంట్లీ నేను ఈ వీడియో రికార్డ్ చేసే డేట్కి అయితే ప్రజెంట్ సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్లో 8.6% ఇంట్రెస్ట్ వర్క్ అవుతుంది. ఇక్కడ సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ ప్రధాన మంత్రి వయ వందన యోజన కన్నా ఎక్కువ స్కోర్ చేస్తుంది. 4th పాయింట్ టాక్సేషన్ విషయంకి వచ్చినట్టయితే మనం ప్రధాన మంత్రి వయ వందన యోజన స్కీమ్లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు కానీ ఇన్వెస్ట్ చేసిన తర్వాత పెన్షన్ తీసుకునేటప్పుడు కానీ ఎటువంటి ట్యాక్స్ బెనిఫిట్ రాదు. వేరే సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్లో మాత్రం ఇన్వెస్ట్ చేసేటప్పుడు సెక్షన్ 80Cలోని అప్ టు 1.5 lakhs వరకు ట్యాక్స్ ఎగ్జంప్షన్ పొందొచ్చు. అలాగే మనం పెన్షన్ తీసుకుంటాం కదా, ఆ తీసుకునే పెన్షన్ కూడా ఒక ఫైనాన్షియల్ ఇయర్లో ప్రతి ఫైనాన్షియల్ ఇయర్లో మనం సెక్షన్ 80 TTB ప్రకారం 50,000 వరకు ట్యాక్స్ ఎగ్జంప్షన్ పొందొచ్చు అన్నమాట. ఈ పాయింట్లో కూడా సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీము ప్రధానమంత్రి వయ వందన యోజన కన్నా ఎక్కువ స్కోర్ చేస్తుంది. ఇవి ఈ రెండు స్కీముల మధ్యలో ఉన్న మేజర్ డిఫరెన్సెస్, మిగిలినన్ని చిన్న మైనర్ డిఫరెన్సెసే. సో దీన్ని బట్టి మీరు ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలన్న డెసిషన్ మీరు తీసుకోండి. నన్ను ఒపీనియన్ అడిగితే నేను అందులో కొంచెం ఇందులో కొంచెం ఇన్వెస్ట్ చేయడం బెటర్ అని చెప్తాను. ఇప్పుడు మనం మార్కెట్లో జరిగిన ఇంట్రెస్టింగ్ న్యూస్ చూద్దాం. మనం ముందుగా చూసినట్టయితే గత కొంతకాలం క్రితమే పంజాబ్ మహారాష్ట్ర కోఆపరేటివ్ బ్యాంక్లోని చాలా ఇష్యూస్ జరగడం అండ్ ఆ ఇష్యూస్ జరగడం వల్ల ఆర్బీఐ ఆ బ్యాంక్లో డిపాజిట్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు డబ్బులు విత్డ్రా చేసుకోలేకుండా రిస్ట్రిక్షన్ విధించడం, ఇవన్నీ మనం పేపర్లో చదవడం, టీవీలో చూడడం చూసే ఉంటాం కదా. సిమిలర్లీ ఈ మధ్యన బెంగళూరు బేస్డ్ గురు రాఘవేంద్ర కోఆపరేటివ్ బ్యాంక్ మీద కూడా ఆర్బీఐ రిస్ట్రిక్షన్స్ పెట్టిందన్నమాట. ఆ బ్యాంక్లో డిపాజిట్ హోల్డర్స్ డబ్బులు విత్డ్రా చేసుకోలేకుండా. దీంట్లో సాడెస్ట్ పార్ట్ ఏంటంటే ఈ బ్యాంక్లోని మ్యాక్సిమం డిపాజిట్ చేసిన డిపాజిట్ హోల్డర్స్ సీనియర్ సిటిజన్స్ అవ్వడం. ఈ సీనియర్ సిటిజన్స్ బేసికల్లీ వాళ్ళ పెన్షన్ ఆర్ రిటైర్ అయిపోయిన తర్వాత వాళ్ళ ఖర్చుల కోసం డబ్బుల్ని ఇలాంటి బ్యాంక్స్లోని మేజర్గా డిపాజిట్ చేస్తున్నారు. ఎందుకంటే ఎక్కువ ఇంట్రెస్ట్ రేట్ వస్తుందని చెప్పి. దీనివల్ల వాళ్ళ డబ్బుల్ని రిస్క్లో పెట్టేసుకున్నారు. మనం యాక్చువల్లీ ఎక్కువ ఇంట్రెస్ట్ ఆశించడంలో తప్పు లేదండి, బట్ కానీ మన డబ్బుల్ని ఎంతవరకు రిస్క్లో పెడుతున్నాం కూడా మనకు తెలియాలి. నేను ఇక్కడ ఈ వీడియోలోని క్లియర్గా కమర్షియల్ బ్యాంక్స్ ఏంటి, కోఆపరేటివ్ బ్యాంక్స్ ఏంటి, ఈ రెండింటి మధ్యలో వ్యత్యాసం ఏంటి, ఈ రెండింటి మధ్యలో రిస్క్స్ ఏంటి అన్నది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. మీకు ఇక్కడ ఐ బటన్లో ఉంచుతాను, మిస్ అవ్వకుండా చూడండి. నా ఇక్కడ ఉద్దేశం ఏంటంటే కోఆపరేటివ్ బ్యాంక్స్ అన్నీ చెడ్డవని కాదు. అదే సీనియర్ సిటిజన్ మీరు ఆల్రెడీ రిటైర్ అయిపోయి ఉంటారు కాబట్టి మీకు ప్రతి నెల ఖర్చులకి మీ దగ్గర ఉన్న డబ్బులు ఏదైతే ఉన్నాయో వాటిని డిపాజిట్ చేయడం ద్వారా వాటి మీద వచ్చే ఇంట్రెస్ట్ రేట్ మీద మీరు ఆధారపడి ఉంటారు. కాబట్టి ఇలాంటి సిచ్యువేషన్లో కూడా మీరు ఎక్కువ ఇంట్రెస్ట్ రేట్ కోసం ఇలాంటి బ్యాంక్స్లో డిపాజిట్ చేసి మీ డబ్బుల మీద రిస్క్ తీసుకోవడం ఎంతవరకు కరెక్ట్ అండి? అండ్ ఒకవేళ మీరు ఇలాంటి రిస్క్ తీసుకోకపోయినా మీ చుట్టుపక్కల ఉన్న మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఇలాంటి రిస్క్ తీసుకున్నా కూడా మీరు వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయడం ద్వారా అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ప్రయత్నించండి. ఎందుకంటే ఎవరైనా వాళ్ళ డబ్బుల్ని ఆ ఏజ్లో పోగొట్టుకోవడం చాలా వరకు పెద్ద రిస్క్ వాళ్ళకి. మన నెక్స్ట్ న్యూస్ చూస్తున్నట్టయితే ఈ టెలికాం కంపెనీస్ ఏవైతే ఏజీఆర్ డ్యూస్ పే చేయాల్సి ఉన్నాయో పే చేయమని చెప్పి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ పాస్ చేసింది కదా ఈ మధ్యనే. ఆ జడ్జిమెంట్ మీద రివ్యూ పిటిషన్కి టెలికాం కంపెనీస్ అన్ని ఫైల్ చేసాయి. వీళ్ళు ఏదైతే రివ్యూ పిటిషన్ ఫైల్ చేస్తారో ఆ రివ్యూ పిటిషన్ కూడా సుప్రీంకోర్టు డిక్లైన్ చేసింది. దీనివల్ల టెలికాం కంపెనీస్కే కాదు, ఈ టెలికాం కంపెనీస్కి ఎవరైతే లోన్స్ ఇచ్చారో బ్యాంక్స్ కానీ మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ కానీ ఇవన్నీ కూడా ట్రబుల్ ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఒకవేళ ఈ టెలికాం కంపెనీస్ రీపే చేయలేని పరిస్థితి వస్తే ఇవన్నీ డిఫాల్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. మన నెక్స్ట్ న్యూస్ చూసినట్టయితే ఇది చాలా చాలా ఇంపార్టెంట్ న్యూస్. ఎందుకంటే ఈ యూఎస్ చైనా మధ్యలో ఏదైతే ట్రేడ్ వార్ నడుస్తూ వీళ్ళు కొట్టుకోవడం చూస్తున్నామో, వీళ్ళు కొట్టుకోవడం వల్ల గ్లోబల్ ఎకానమీస్ అన్నిటి మీద కూడా ఇంపాక్ట్ పడుతున్నది. సో వీళ్ళు ఈ ట్రేడ్ వార్ని పక్కన పెట్టి వాళ్ళ ట్రేడ్ డీల్ ఫస్ట్ సైన్ ఈ వీక్లో చేశారు. దీనివల్ల ఈ ఇష్యూ కొంచెం పక్కకి వెళ్ళినట్టు మనకు క్లియర్గా కనబడుతుంది. మన లాస్ట్ 1 వీక్గా వేరియస్ కేటగిరీ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఎలా పర్ఫామ్ చేసి మార్కెట్ ట్రెండ్ ఎలా ఉన్నదో చూద్దాం. యాజ్ యూజువల్ ముందుగా ఈక్విటీ ఫండ్స్ స్టార్ట్ చేద్దాం. లార్జ్ క్యాప్ ఫండ్స్ 1.25% పెరిగాయి. లార్జ్ అండ్ మిడ్ క్యాప్ ఫండ్స్ 2.06% పెరిగాయి. మల్టీ క్యాప్ ఫండ్స్ 1.86% పెరిగాయి. మిడ్ క్యాప్ ఫండ్స్ 3.36% పెరిగాయి. స్మాల్ క్యాప్ ఫండ్స్ 3.64% పెరిగాయి. ట్యాక్స్ ఎవర్ కేటగిరీ 1.77% పెరిగింది. హైబ్రిడ్ కేటగిరీ విషయంకి వచ్చినట్టయితే అగ్రెసివ్ హైబ్రిడ్ కేటగిరీ 1.19% పెరిగింది. బ్యాలెన్స్ అడ్వాంటేజ్ కేటగిరీ 0.91% పెరిగింది. ఈక్విటీ సేవింగ్స్ కేటగిరీ 0.64% పెరిగింది. డెట్ ఫండ్స్ విషయంకి వచ్చినట్టయితే లిక్విడ్ ఫండ్స్ 4.23% పెరిగాయి.
నెక్స్ట్ 2-3 కేటగిరీస్ ఒక పర్ఫార్మెన్స్ మీకు చూపించే ముందు ఒక విషయం చెప్తా అనుకుంటున్నాను. ఈ వీక్లో టెలికాం సెక్టర్ మీద సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ కారణంగా వడాఫోన్ ఐడియా ఎన్సిడి పేపర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని హోల్డ్ చేసిన కొన్ని ఫండ్స్ రైట్ ఆఫ్ చేయడం వల్ల కొన్ని ఫండ్స్ బాగా పడ్డాయి. దానివల్ల కేటగిరీ యావరేజ్ నెగిటివ్ అయిపోయింది. నేను ఆ ఫండ్స్ పర్ఫార్మెన్స్ తీసేసి చూపిస్తాను, అలాగే ఆ ఫండ్స్ ఈ కేటగిరీ ఎలా పర్ఫార్మ్ చేసిందో కూడా చూపిస్తాను. అల్ట్రా షార్ట్ టర్మ్ ఫండ్స్ 3.72% పెరిగాయి. వేరేజ్ వడాఫోన్ ఐడియా పేపర్ క్యారీ చేసిన ఫండ్ ఇంక్లూడ్ చేసినట్టయితే -4.02% పడింది. లో డ్యూరేషన్ కేటగిరీ 4.38% పెరిగింది. సేమ్ అగైన్ వడాఫోన్ ఐడియా పేపర్ హోల్డ్ చేసిన ఫండ్ ఇంక్లూడ్ చేసినట్టయితే -9.94% పడింది. క్రెడిట్ రిస్క్ కేటగిరీ 4.73% పెరిగింది. వేరేస్ వడాఫోన్ ఐడియా హోల్డ్ చేస్తున్న ఫండ్ ఇంక్లూడ్ చేస్తే -6.94% పడింది. మీడియం డ్యూరేషన్ కేటగిరీ 0.04% పెరిగింది. వడాఫోన్ ఐడియా పేపర్ హోల్డ్ చేసిన ఫండ్ ఇంక్లూడ్ చేస్తే -15.69% పడింది. గిల్ట్ కేటగిరీ -20.41% పడింది. మనం వేరియస్ ఇండైసెస్ లాస్ట్ 1 వీక్ లాస్ట్ 365 డేస్ కి ఎలా మూవ్ అయ్యో చూద్దాం. ముందుగా సెన్సెక్స్ విషయంకి వచ్చినట్టయితే 0.83% పెరిగి 41,945 దగ్గర క్లోజ్ అయింది. లాస్ట్ 365 డేస్ గా 15.32% పెరిగింది. నిఫ్టీ చూసినట్టయితే 0.78% పెరిగి 12,352 దగ్గర క్లోజ్ అయింది. లాస్ట్ 365 డేస్ గా 13.27% పెరిగింది. బీఎస్సీ మిడ్ క్యాప్ ఇండెక్స్ విషయంకి వచ్చినట్టయితే 3.63% పెరిగి 15,708 దగ్గర క్లోజ్ అయింది. లాస్ట్ 365 డేస్ గా 3.72% పెరిగింది. బీఎస్సీ స్మాల్ క్యాప్ విషయంకి వచ్చినట్టయితే 3.97% పెరిగి 14,708 దగ్గర క్లోజ్ అయింది. లాస్ట్ 365 డేస్ గా 0.67% పెరిగింది. బ్యాంక్ నిఫ్టీ విషయంకి వచ్చినట్టయితే లాస్ట్ 1 వీక్ -1.58% పడి 31,590 దగ్గర క్లోజ్ అయింది. లాస్ట్ 365 డేస్ గా 14.76% పెరిగింది. ఈ ప్రధాన్ మంత్రి వయో వందన యోజన స్కీమ్ యొక్క డీటెయిల్స్ మీ చుట్టుపక్కల ఉన్న సీనియర్ సిటిజన్స్ కి అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఈ వీడియోని వాళ్ళకి వాట్సాప్ ద్వారా షేర్ చేయండి. అలాగే నేను ఈ వీడియోలో షేర్ చేసిన డీటెయిల్స్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను సాయి కృష్ణ పత్రి, మీ మనీ పర్స్ ఛానల్ చూస్తున్నాను. థ్యాంక్ యూ.